ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తన ఫోటోలని ఏ సామాజిక మాధ్యమాలలో కూడా ఉపయోగించకూడదంటూ కూడా ఇప్పుడు తను కోర్టులో ఒక పిటిషన్ వేశారు. అది విచారణకు రావటం జరిగింది. అయితే ఇది విచారణ జరిపినటువంటి జడ్జి ఆ సమయంలో ఉన్నటువంటి సెంధిల్ దీన్ని ప్రశ్నించారు. దీనివల్ల ఇళయరాజాకి ఎటువంటి నష్టం జరుగుతుందని, తన వ్యక్తిగత హక్కులు ప్రభావితం అవుతాయంటూ కూడా చెప్పారు. అయితే దీంట్లో ఏంటంటే ఇళయరాజా డిమాండ్ చేస్తుంది, ఇప్పటి వరకు తన ఫోటోలు ఏ వాణిజ్య ప్రకటనలో సామాజిక మాధ్యమాల్లో ఉపయోగించారో వాటన్నిటిని ఈయన ఫోటోలను ఉపయోగించి, లేకపోతే ఈయన ట్యూన్స్ని కానీ మ్యూజిక్ని కానీ ఉపయోగించి ఎంత డబ్బులు గడించారు, ఇవన్నీ వివరాలు కూడా తెలియాలి. దీంతో పాటు ఎవరైతే తన ఫోటోలను ఉపయోగించారో వాళ్ళందరూ కూడా సామాజిక మాధ్యమాల్లో నుంచి తన ఫోటోని తీసివేయాలని చెప్పి ఇళయరాజా పేర్కొన్నారు. అయితే గతంలో కూడా మంజుమన్ బాయ్స్లో ఇళయరాజా సాంగ్ ఒకటి ఉపయోగించినందుకు కానీ దాన్ని తొలగించాలి అంటూ కూడా ఇళయరాజా తన మీద కూడా కోర్టుకు వెళ్ళటం జరిగింది. నష్టపరిహారాన్ని కూడా వేయటం జరిగింది. ఇక ఈ విధంగా కూడా మరోసారి తన ఫోటోలను కానీ తన ట్యూన్స్ని కానీ ఎక్కడ ఉపయోగించకూడదంటూ ఇళయరాజా కోర్టుకు వెళ్ళటం చర్చనీయాంశంగా మారింది.